హాయ్ హలో అందరికీ. థంబ్‌నెయిల్ చూసారు కదా, మేమైతే తిరుమలకైతే వెళ్తున్నామన్నమాట. సో మార్నింగ్ మేమైతే 7:30, 8కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట బెంగుళూరు నుంచి. సో ఇక్కడ నుంచి మాకైతే 4 అవర్స్ ఆర్ 4.5 అవర్ అయితే ఉందన్నమాట తిరుపతికి. సో చాలా డేస్ అయిపోయిందనమాట వెళ్ళి. మేమైతే ఎప్పుడో మా పాప పుట్టింటికి అయితే వెళ్ళాము అంతేను. సో వెళ్ళలేదు ఇంక అప్పటి నుంచి కూడా. ఇంకా క్రౌడ్ ఉంటారు, సో పిల్లలతో కష్టం అన్నట్టుగా మేమైతే ఇంక అప్పటి నుంచి కూడా వెళ్ళలేదు. సో ఈ మధ్య మేము ఇంకా 2-3 మంత్స్ బ్యాక్కి మేము ఇంకా 300 రూపీస్ టికెట్స్ అనేది ఓపెన్ చేస్తారు కదా, అప్పుడైతే మేము ఇంకా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట 300 రూపీస్ టికెట్స్కి అయితే. సో ఫైనల్లీ మేమైతే ఇంకా జనవరి 26 అలా అయితే వెళ్ళామన్నమాట తిరుమలకి అయితే. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ 7:30కి అలా స్టార్ట్ అయ్యాం కదా. నెక్స్ట్ ఇంకా బయట ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇది వచ్చి ఇంకా బెంగళూరులోనే క్యారపురం అని చెప్పి ఉంది కదా, అక్కడైతే బాగుంటుంది అనమాట. బయట అయితే బయట స్టాల్స్లలోనే అనమాట ఇది ఫుడ్ బాగుంటుంది అక్కడైతే. మేమైతే ఇంకెప్పుడు క్యారపురంలోనే అక్కడే చేస్తాము. మన తెలుగు వాళ్ళ హోటల్స్ అన్నీ కూడా క్యారపురం, మార్తాలి అయితే బాగుంటాయి అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే క్యారపురం, మార్తాలి అయితే బాగుంటుంది. ఫుడ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట మార్తాలి అయితే. సో ఎప్పుడైనా టిఫిన్స్ కానీ అలా మన ఆంధ్ర ఫుడ్ అయితే దొరుకుతుంది మార్తాలిలో, ఖచ్చితంగా అక్కడ ట్రై చేయండి. సో మేము వెళ్ళేటప్పుడంతా మేము ఇంకా ఈ క్యారపురంలో అయితే ఇక్కడ తింటామన్నమాట, బాగుంటుంది. సో ఇంకా అలా మేమైతే ఫైనల్లీ ఇంకా 12 or 1 o'clock అయితే మేమైతే ఇంకా తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ అక్కడ తిరుపతిలో కోకోనట్ వాటర్ అనేది తాగామన్నమాట. 20 రూపీస్ అనమాట కోకోనట్ వాటర్ అయితే అక్కడ. మాకైతే అక్కడ బెంగళూరులో 40-45 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చెకింగ్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకా తిరుపతి అయిపోయి ఇంకా తిరుమలకి ఎంటర్ అవ్వగానే చెకింగ్స్ అనేటివి ఉంటాయి కదా. సో ఇంకా నేను మా పాప బ్యాగ్స్ తీసుకొని అయితే అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ మాకైతే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఏంటంటే మా హస్బెండ్ కార్ నేర్చుకునేటప్పుడు ఎల్బోర్డ్ అనేది స్టిచ్ చేశారనమాట. సో మేమైతే అది తీయలేదనమాట ఎల్బోర్డ్ అనేది. సో మేము ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట కార్లో వెళ్ళడం తిరుమలకి. అందుకని చెప్పి మాకు కూడా పెద్ద అవసరం రాలేదు, తీయలేదనమాట. ఇక్కడ కూడా బెంగళూరులో కూడా ఎప్పుడు పెద్ద పట్టుకోలేదు, ఎల్బోర్డ్ ఉంది కాబట్టి ఎప్పటికైనా ఉంటుందిలే సేఫ్గా అని చెప్పి మేమైతే తీయలేదు. కానీ ఇంక అక్కడ తిరుమలకి అయితే ఎంటర్ అయిన తర్వాత మాకైతే అక్కడ ఎల్బోర్డ్ ఉంది కదా, అదంతా మొత్తం తీసేయాలా లేకపోతే మేము పంపించాం పైకి అని చెప్పి అన్నారు. ఇంకా అదంతా తీసి రిమూవ్ చేశారు కదా, రేడియం స్టిక్కర్ లాగా ఉందన్నమాట ఎల్బోర్డ్ అనేది. సో అదొక ½ an hour అయితే పట్టిందనమాట. ½ an hour అయితే మమ్మల్ని స్టాప్ చేశారు. ఆ ఎల్బోర్డ్ మొత్తం తీయండి మీరు, గీకండి అని చెప్పి. తర్వాత ఇంకా వాళ్ళే చాక్ ఇచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి ఇంకా అదంతా తీసి ఒక ½ an hour పట్టిందనమాట. రేడియం స్టిక్కర్ అయితే అసలు రాలేదనమాట ఎల్బోర్డ్ అయితే మాత్రం. ఖచ్చితంగా ఎవరైనా కూడా తిరుమలకి ఇలా ఎల్బోర్డ్ అనేది కారు పెట్టుకొని వెళ్ళకండి. సో మేము చేసిన ఫేస్ అయితే మీకు చెప్తున్నాను అనమాట. ముందుగానే తీసేసి అయితే వెళ్ళండి ఎవరైనా కొత్తగా డ్రైవ్ చేసి కొత్తగా వెళ్ళాలి అనుకుంటే తిరుమలకి అయితే. సో అలా మాకైతే అదొకటి జరిగిందనమాట. సో ఒక ½ an hour అయితే పట్టిందనమాట అదంతా రేడియం స్టిక్ అదంతా తీసేసరికి. సో ఇంకా అలా మేమైతే ఇంకా ఘాట్ రోడ్ కదా, ఇక్కడ కూడా చాలా సేఫ్గా వెళ్ళండి. ఇక్కడ కూడా మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా ముందు కారే అనమాట, రెడ్ కలర్ కార్ ఏదో వెళ్ళింది. సో వాళ్ళైతే చాలా స్పీడ్గా వెళ్ళారనమాట. క్రాస్ చేసుకొని స్పీడ్గా వెళ్ళారు. ఒక కొండకైతే ఇక్కడ ఢీ కొట్టారనమాట. వాళ్ళకైతే ఏం కాలేదు. ఇంకా కార్ అయితే ముందు పార్ట్ అంతా కూడా నుజ్జు అయిపోయిందనమాట. అయ్యో అనిపించింది అసలు. సో చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. కారు బాగా డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఘాట్స్ రోడ్స్లలో అనేది ట్రై చేయండి. సో ఇంకా అలా మేమైతే ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం, తిరుమల అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలని చెప్పి మాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉండిందనమాట. దర్శనంకి వెళ్ళి రావాలి కదా అని చెప్పి. సో మాకు కూడా తెలియదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పాడనమాట, అక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. హ్యాపీగా సేఫ్గా అయితే ఉంది. ఎవరైనా కార్స్లో వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవాలన్నమాట, అక్కడైతే పెట్టుకోండి అనమాట. హ్యాపీగా అయితే సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంకా అక్కడ పెట్టేసి సో ఇంకా మేమైతే రూమ్ అయితే ఏం తీసుకోలేదనమాట. ఇంకా మేమైతే ఇంకా అక్కడ లాకర్స్ అనేటివి ఉంటాయి కదా, లాకర్స్లోని మేమైతే ఫ్రెష్ అయితే అయిపోయాము. నెక్స్ట్ ఇంకా అయిపోయి దర్శనంకి అయితే వెళ్ళైతే వచ్చేసాను అనమాట. వచ్చేసరికి మాకైతే 4:30కి దర్శనంకి అయితే వెళ్ళాము. నైట్ వచ్చేసరికి మాకైతే 7:30 or 8 o'clock అయింది. సో 3 hours 4 hoursకి అట్లా దర్శనం అంతా అయిపోయి మేమైతే బయటకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా మేము లడ్లు అన్నీ తీసుకొని వచ్చేసరికి 8:30 or 9 అయితే అయిపోయింది. అందుకని చెప్పి మేమైతే ఇంకా తిరుమలలో అయితే మేము రూమ్ తీసుకోలేదు కదా, అందుకని చెప్పి మేమైతే తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా నైట్ అయితే తిరుపతికి అయితే వచ్చేసి ఇక్కడైతే స్టే అనేది చేసాము. ఇక్కడ ఈ హోటల్ కూడా చెప్తాను, బాగుందన్నమాట. ఇక్కడ మేము ఎక్కడ స్టే చేసామంటే తిరుపతి
తిరుపతిలో విహాస్ ఇన్ అని చెప్పి ఇక్కడైతే హోటల్లో అయితే స్టే చేసాము. సో ఎవరైనా వెళ్ళాలి ఇక్కడ స్టే చేయాలనుకుంటే చూడండి, బాగుందనమాట. 1300 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు 1 డేకి అయితే, 24 అవర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మేము నైట్ అయితే ఇక్కడ విహాస్ ఇన్ అని చెప్పి ఈ హోటల్ అయితే స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఆ రోజు ఫుల్ అనమాట, స్టేన్ అయిపోయాం కదా, అందుకని చెప్పి మేమైతే ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 10 or 11కి అయితే మేమైతే మళ్ళీ ఇంకా బెంగళూరుకి అనేది స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇంకా బ్యాగ్స్ అన్ని పెట్టేసుకొని ఇంక మార్నింగ్ నీట్గా ఫ్రెష్గా అయితే 10:30 or 11కి అయితే స్టార్ట్ అయిపోయాము మేమైతే బెంగళూరుకి. సో ఇంకా అలా అయితే మేమైతే తిరుమలలో అయితే మేము చేసిన ఎక్స్పీరియన్స్ అయితే అలా చెప్తున్నాను మీకు. సో ఎవరైనా ఖచ్చితంగా అయితే నిలబొడ్డు ఉన్న వాళ్ళు అలా అన్నీ తీసుకొని అయితే వెళ్ళండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంకా కపిల్ తీర్థం అని చెప్పి వెళ్దామని అనుకున్నాము. సో ఇంకా మళ్ళా ఫుల్ టైర్డ్ అయిపోతాం, క్రౌడ్ ఉంటుంది అని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకా కపిల్ తీర్థం అని చెప్పి ఇక్కడ ఉంటుంది కదా, అక్కడైతే ఇంకా మేము మార్నింగ్ అయితే టిఫిన్ చేద్దామని చెప్పి దాని ఆపోజిట్లోనే ఒక హోటల్ అయితే ఉంది, అయితే అక్కడికైతే వచ్చాము. బాగుందనమాట. ఇది వచ్చి శ్రీ బాలాజీ ఏదో హోటల్ అనమాట. బాగుంది అక్కడ టిఫిన్స్ అయితే, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనమాట, కొంచెం కాస్ట్గానే ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఏదైనా కూడా ఇంకా మనం మనీ పెట్టేదాన్ని బట్టే కదా కాస్ట్ కానీ టేస్ట్ కానీ ఏదైనా కూడా. సో ఇంకా అక్కడ మేమైతే ఇంకా టిఫిన్ అయితే చేసేసాం అనమాట. బాగుంది. ఇంకా టిఫిన్ అయితే చేసేసి నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంకా తిరుపతికి నుంచి అయితే మేమైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేమైతే ఇంకా అక్కడైతే ఉండలేదు. అలా మేమైతే హ్యాపీగా అయితే సేఫ్గా అయితే బెంగళూరు అయితే వచ్చేసాం అనమాట. ఈవినింగ్ అయిందనమాట, 11 or 12 అయింది మేము టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యేసరికి. ఇంక మేము ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా 4, 5 అలా అయిందనమాట ఇంకా బెంగళూరు అయితే రీచ్ అయిపోయేసరికి. అలా మేమైతే ఇంకా తిరుమల అయితే మేమైతే ఇలా అయితే గడిచింది. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము బెంగళూరుకి అయితే. సో మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.